సో నిజంగా దీపక్ తప్పు చేశాడని అమ్మాయి ఫీల్ అయి ఉంటే న్యాయస్థానాలకు వెళ్ళాలి, క్వశ్చన్ చేయాలి, ట్రయల్ జరగాలి. దీపక్ తప్పు చేస్తుంటే శిక్ష పడాలి. దీంట్లో ఎటువంటి డిస్కౌంట్ లేదు. అండ్ ఆడపిల్లడైనా మగవాళ్ళైనా లాని మిస్యూజ్ చేయకండి. లా ఉండేది మనల్ని రక్షించుకోవడానికి, అవతల మనం ఇరికించడానికి కాదు. అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఈ పర్టికులర్ కేసులో ఉండే సాడ్ రియాలిటీ అది. మనకి మన జ్యుడిషియల్ సిస్టమ్ లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఏ వ్యక్తి అయినా ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటే ఏంటి? ఫ్రైడే రోజు బస్ ఎక్కి అందులో ఒక వీడియో తీసి ఆ వీడియో సాటర్డే రోజు వైరల్ అయ్యి 2 మిలియన్ వ్యూస్ వచ్చి దాని పర్యవసానాలు 24 గంటల్లో మనల్ని అంటుకొని ఒక వ్యక్తి తన ప్రాణం తను తీసేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇది కేరళలో జరిగింది. దీని గురించి మీరు తెలుసుకోవాలి. కేరళకు సంబంధించిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు దీపక్. 41 సంవత్సరాలు. నేనే తప్పు చేయలేదు, నేను అలాంటి వ్యక్తిని కాదని చెప్పి నా ఊరంతా నమ్ముతుంది. నా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి నేను ఎవరో తెలుసు. కానీ ఒక్క వీడియో వల్ల ఇన్ని సంవత్సరాలు, 41 సంవత్సరాలు నేను తెచ్చుకున్న పరువు ఏదైతే ఉందో అది పోయింది. ఇది నా వల్ల కావట్లేదని చెప్పి ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్తో పదే పదే చెప్పాడు. అండ్ ఇవాళ ఈ పర్టికులర్ న్యూస్ గురించి మీరు ఎక్కడో వినే ఉంటారు, న్యూస్ పేపర్లో చూసుంటారు, సోషల్ మీడియాలో చూసుంటారు, ఎక్కడో దగ్గర ఖచ్చితంగా వినే ఉంటారు మీరు. A tragic case from Kerala's Kozhikode has once again raised troubling questions about the power of viral social media accusations and their real-world consequences. A 42-year-old man identified as Deepak allegedly died after a video accusing him of misbehavior on a private bus went. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద పాయింట్ ఏం జరిగిందితో పాటు దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక ఆడపిల్ల తన సోషల్ మీడియా వ్యూస్ కోసం చేసిందని చెప్పి దీపక్ చెప్పాడని చెప్పి తన ఫ్రెండ్స్ చెప్తున్నారు. లేదు, నేను చేసిన దాంట్లో తప్పేం లేదు, ఆ అబ్బాయి సెన్సిటివ్ అయితే దానికి నేనేం చేయగలుగుతాను, ఆ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి నేను రికార్డ్ చేశాను, ఇది నా హక్కు ఇది అని అమ్మాయి చెప్తుంది. The woman has maintained that she stands by her allegations. As police continue their probe, the case raises a larger question for society. Who takes responsibility? అండ్ ఇవాళ రోజు సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని ఇలా నిందించి చూపించి అక్కడే ఒక ట్రయల్ జరిగి కామెంట్ సెక్షన్లో జడ్జ్మెంట్ అయి పాస్ అయిపోతుంది. కానీ నిజం ఏదైతే ఉందో అది కోర్టులోనే బయటకు వస్తుంది. ఈ విషయం నేను బలంగా నమ్ముతా. ఒక సేయింగ్ ఉంటుంది, ప్రతి క్రైమ్కి 3 వర్జన్లు ఉంటాయని చెప్పి. ఈ కేసులో కూడా అబ్బాయికో వర్షన్ ఉంది, అమ్మాయికో వర్షన్ ఉంది. నిజం అనేది ఒకటి ఉంది. ఆ నిజం ఇవాళ బయటికి రావాలి. అది ఎంత టైం అయినా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, బయటికి రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణం పోయింది ఇవాళ. దీపక్ ఇవాళ మన మధ్యలో లేడు. ప్రైవేట్ బస్లో తీసిన ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో ఏముందో చెప్తాను, నేను క్లియర్గా చెప్తాను. కానీ దానికన్నా ముందు వీరు మాండి అని తమిళ్లో సినిమా ఉంటుంది, దాని తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. కమల్ హాసన్ గారి సినిమా పేరు పోతురాజు. దాని పేరు. మీలో ఆ సినిమాని ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఒక చిన్న మెలిక ఉంటుంది, చిన్న స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఉంటుంది ఆ సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా కమల్ హాసన్ గారిని విలన్ లా చూపిస్తారు. పశుపతి అనే ఒక క్యారెక్టర్ ఇంకో వర్షన్ స్టోరీ చెప్తుంటాడు ఆయన. అందులో ప్రతి సీన్ లో కమల్ హాసన్ గారు విలన్ లాగే కనబడుతుంటారు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అన్లాక్ అయిన తర్వాత ఆ సీన్ కి ముందు ఏం జరిగింది, ఆ సీన్ కి తర్వాత ఏం జరిగింది, ఆయన అలా ఎందుకు ప్రవర్తించాడు అనే నిజం మనకు చూపిస్తారు. ఇది కమల్ హాసన్ గారి క్యారెక్టర్ వర్షన్ ఇది. ఇప్పుడు ఈ కేసుని, ఈ క్రైమ్ ని, దీపక్ అనే ఒక వ్యక్తి జీవితాన్ని కూడా మనం అలాగే చూడాలి. చాలా ఆబ్జెక్టివ్ గా చూద్దాం. మనం ఎటువంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకుండా మనం మాట్లాడదాం చాలా క్లియర్ గా, క్లారిటీతో. అండ్ ఇవాళ దీపక్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఒక సాధారణ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పనిచేసే ఒక వ్యక్తి, సాదా సీదా జీవితం, కోడి అనే ఒక ఊరిలో కేరళలో. ఆయన ఇవాళ మన మధ్యలో లేడు. ఆవిడ తల్లిగారు మాడుతున్న మాటలు వింటుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికీ దీపక్ అనే వ్యక్తి ఏం చేశాడో మనకు తెలియదు, కానీ ఇవాళ ఆయన ప్రాణాలతో లేడు, అది మాత్రం నాకు తెలుసు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మా వాడు ఏం తప్పు చేయలేదు, మేము కోర్టుకి వెళ్తాం, నిలబడతాం, ప్రశ్నిస్తాం, న్యాయం జరిగేలా చూస్తాం అని చెప్పి. ఇన్ఫాక్ట్ ఆ ట్రయల్ ఎంత కాలమైనా జరగనివ్వండి, మనకు అల్టిమేట్గా బయటకు రావాల్సింది నిజం మాత్రమే ప్రైమరీ. అండ్ ఖచ్చితంగా ఈ కేసు అప్డేట్ ఉంటుంది, ఆ తీర్పు వచ్చిన రోజు. ఈ వీడియోస్ అని మీరు మిస్ అవ్వకుండా, మీరు ఒక ఫ్లోలో మీరు కంటిన్యూస్గా చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీ కాంటెక్స్ట్ మొత్తం అర్థం కావాలంటే ఈ ప్రైవేట్ బస్ గురించి తెలుసుకోవాలి. ఫ్రైడే రోజు ఈ బస్సు వెళ్తుంది. ఇవాళ ట్యూస్డే కదా, ఫ్రైడే. కేరళలోని గోవిందపురం నుంచి పయ్యన్నూరు అనే ఊరు వరకు ఈ బస్సులో ఈ అమ్మాయి ఎక్కింది. దీపక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలంటే తన ప్రొఫైల్ బట్టి మనం చూసుకుంటే షీఈ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఓ 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కామర్స్ లెక్చరర్ అండ్ సైకాలజిస్ట్ అని ఉంది. 2 ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఎనీవేస్ ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే, ఆ బస్సులో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ 2 వర్షన్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి మీరు. ఈ వ్యక్తి దీపక్ అనే వ్యక్తి తన స్టాప్ వచ్చిందని చెప్పి బస్ దిగుతుండగా ఈ అమ్మాయిని చేతులు నడుగుతూ వెళ్ళినట్టుగా ఒక విజువల్ కనబడుతూ ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది అమ్మాయి సోషల్ మీడియా ప్రొఫైల్లో పెట్టింది. ఆ అమ్మాయికి 10,000 ఫాలోవర్స్ ఉన్నా కూడా ఆ వీడియోకి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 20 లక్షల మంది చూశారు. అండ్ చాలా పెద్ద ఆన్లైన్ డిస్కషన్ మొదలైంది దీపక్ మీద. ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, ఇది చాలా తప్పిది, బయటకు లాగాలి, ఎండగట్టాలి, నిలబెట్టాలి, మాట్లాడాలి, ఇలాంటి వ్యక్తిని ఊరికే చూస్తూ ఊరుకోకూడదు అని చెప్పి చాలా మంది రాయడం మొదలుపెట్టారు. అట్ ద సేమ్ టైం దేర్ ఇస్ అనదర్ వర్షన్ ఆల్సో. ఇది ఏ రోజు? ఇది ఫ్రైడే బస్ ఎక్కారు. ఫ్రైడే దిగిపోయిన తర్వాత నెక్స్ట్ డే సాటర్డే, సండే వైరల్ వెళ్ళిన టైం ఇది. చిన్న వీడియో క్లిప్ అంతే. అది చేతులు టచ్ అవుతూ దిగినట్టు ఒక వీడియో అది. ఇప్పుడు ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ దీపక్ వర్షన్ మనం ఓపెన్ చేద్దాం. దీపక్ ఏమంటారు ఆయన దిగిన తర్వాత ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ వెళ్ళిందో ఆయన చాలా డిస్ట్రెస్కి గురయ్యారు. అండ్ ఇవాళ సోషల్ మీడియా యుగంలో ఏ వీడియోని మనం బయటకు వదిలినా కూడా, ముఖ్యంగా సోషల్ మీడియా పబ్లిక్ ఫిగర్స్ ఉండేవాళ్ళు, దాన్ని మనం కర్బ్ చేయలేం. మనం అది అందరికీ వెళ్ళిపోతుంది, ఈ అబ్బాయి ఫ్యామిలీతో సహా. ఆయన ఏమంటాడంటే, మీరు ఆ వీడియోని చూడండి, నేను తప్పు చేయలేదు కదా, నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు, నా ఊర్లో తెలుసు. ఇన్ఫాక్ట్ నేను ఏదైతే టెక్స్టైల్ కంపెనీలో పనిచేస్తున్నానో అక్కడ నాకు జాబ్ ఇచ్చిన వ్యక్తి ఉంటాడు కదా, నా బాస్, ఆయన కూడా నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఇలాంటి పని చేయవని నేను నమ్ముతున్నాను, మనం లీగల్గా వెళ్దాం అని నాకు హామీ ఇచ్చిన వ్యక్తి అయినా, సో నేను ఎందుకు తప్పు చేస్తానని చెప్పి చాలా
బాధపడుతూ డిస్ట్రెస్డ్గా, ఎందుకంటే ఫ్యామిలీకి రీచ్ అయిన తర్వాత చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, ఇళ్ళకి వచ్చేస్తుంటారు, ఏంటి మీ అబ్బాయి ఇలాగా అనే క్వశ్చన్ వస్తుంటుంది కదా. సో రకరకాల వాళ్ళకి రకరకాల విధాలుగా సమాధానాలు చెప్తూ లాస్ట్కి ఫ్రెండ్స్కి వచ్చేసరికి చాలా బాధపడ్డాడని చెప్పి ഫ്രണ്ട്സേ మనకు చెప్తున్నారు. അവനെന്തിനത് ചെയ്തതെന്നാണ് ചോദിക്കണേ. മറുപടി കൊടുക്കാൻ കഴിയണില്ല. അവനെ എന്തൊരു ചെറിയ വിഷമം വരാണെങ്കിൽ എനിക്ക് മനസ്സിലാവും. ഞാനാണ് కాదు, కొంచెం అమ్మాయి వర్షన్ మనం వింటే ఇది వైరల్ వెళ్ళింది కదా వీడియో. ఆ వ్యక్తి అని సెన్సిటివ్ అని నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి చేసిన తప్పే. ఇవాళ నేను నిలబడి ఆ వీడియో తీసి ఉండకపోతే రేపు పొద్దున ఇంకా చాలా మంది అమ్మాయిలుగా జరుగుతుంది. ప్లస్ నేను చూసినప్పుడు కూడా అబ్బాయికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇది నేను చెప్తున్నాను కదా, అమ్మాయి చెప్పింది ఇది. ప్లస్ కింద అమ్మాయి రీల్ కింద ఏవైతే కామెంట్స్ ఉంటాయో అందులో రకరకాల కామెంట్స్ ఉంటాయని చెప్పిన ముఖ్యంగా 3 రకాల కామెంట్స్ ఉన్నాయి. మొదటి రకం, అమ్మాయి చేసింది కరెక్టే, అబ్బాయికి శిక్ష పడాలి. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండకూడదు. టైప్ నెంబర్ 2, ఆ వ్యక్తి తప్పే చేశాడు కానీ తెలియకుండా చేశాడు. ఇన్ఫాక్ట్ మీరు ఆ వీడియోని కరెక్ట్గా గమనిస్తే కూడా మనకు అదే తెలుస్తుంది. దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి. టైప్ 3, ఇది ఆ అబ్బాయి అసలు కావాలని చేయలేదు. ఆ అబ్బాయి దగ్గరికి మీరే వెళ్ళి అక్కడ మీరు నిలబడి బై మిస్టేక్ జరిగితే కావాలని మీరు సోషల్ మీడియా వ్యూస్, లైక్స్, కామెంట్స్ కోసం మీరు రాద్ధాంతం చేస్తున్నారు. మీరు ఇది కరెక్ట్ కాదని చెప్పి 3వ రకం కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3వ రకం కామెంట్స్ కి అమ్మాయి అడ్రస్ చేస్తూ సైకలాజికల్ కౌన్సిలింగ్ దీపక్ అనే వ్యక్తి కాదు, మీకు రావాలని చెప్తుంది ఆవిడ. నేను తప్పు చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అమ్మాయి వాదన. ఇక్కడ నేను ఒకటే బిలీవ్ చేస్తాను, మన కళ్ళ ముందు యాజ్ ఆడియన్స్ మన కళ్ళ ముందు ఉన్నది ఆ వీడియో ఒకటే. ఇన్ఫాక్ట్ విరుమాండిలో ఉన్నట్టు ఆ వీడియో ముందు ఏం జరిగిందో, ఆ వీడియో తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. అదంటే సినిమాలో స్క్రీన్ ప్లే ఉంటుంది, నీట్గా అందంగా పెడతారు. ఇక్కడ మనకు ఆ సౌకర్యం లేదు. అండ్ సోషల్ మీడియాలో ఇవాళ ఒక వీడియోని పెట్టేసి ఆ వీడియోని బేస్ చేసుకొని పాయింట్అవుట్ చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ. అది న్యాయం కోసం వెయిట్ చేసి కోర్టులో ఫేర్ ట్రయల్ జరిగిన తర్వాత, అసలు శిక్ష పడిన తర్వాత మాట్లాడడం ఇంకొకటి. ఇదే కేరళలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది కదా, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక ఆడపిల్ల తన బాయ్ ఫ్రెండ్కి డ్రింక్లో విషం పోసి చంపేసింది. The Neyatankara Additional Sessions Court has awarded death to Grishma, a 24-year-old woman from Kanyakumari, for murdering her boyfriend Sharon Raj. స్లోగా చంపేసింది. అది కూడా దాని మీద కూడా మనం వీడియో చేసాం మనం. అది కూడా ఇప్పుడు కేసు కోర్టులో నడుస్తుంది. అక్కడంటే కోర్టులో మల్టిపుల్ సాక్ష్యాలు అవి చూపిస్తారు, అంతా బాగా జరుగుతుంది. కానీ ఈ పర్టికులర్ కేసులో ఒక చిన్న డౌట్ ఒకటి ఉంది, మీరు జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి చెప్తున్న వర్షన్ ప్రకారం దీపక్ అనే వ్యక్తి తనకన్నా ముందే ఇంకో అమ్మాయిని హెరాస్ చేశాడు. నేను అది చూసి రికార్డ్ చేస్తుండగా నేను రికార్డ్ చేస్తున్నానని తెలిసి అయినప్పటికీ కూడా అలా దిగాడు, నన్ను టచ్ చేస్తూ దిగాడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. ఒకవేళ దీపక్ అలాంటి వ్యక్తి అయి ఉంటే ప్రాణాలు తీసుకునేంత భయం ఉంటుందని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీని గురించి నాకు కూడా సమాధానం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఒకటి కాకపోతే 2 డిఫరెంట్ మెంటాలిటీస్ మనకి ఎలా కనబడతాయని. ప్లస్ నేను ఇక్కడ ఏ కన్క్లూషన్కి రావట్లేదు, తప్పు దీపక్ చేశాడా అమ్మాయి చేసినా, అది మనకి న్యాయస్థానాలు చెప్తాయి. కానీ అది జరగక ముందే దీపక్ అనే వ్యక్తి ప్రాణం పోవడానికి కారణం మాత్రం సోషల్ మీడియా వీడియో మాత్రమే. మనం 2 విధాలుగా కేటగరైజ్ చేయాలి పీపుల్ని. పీపుల్ విత్ సోషల్ మీడియా ప్రొఫైల్స్, పీపుల్ హు ఆర్ పబ్లిక్ ఫిగర్స్, అండ్ ఎవరైతే జీవితాన్ని ప్రైవేట్గా పెట్టుకుంటూ గుట్టుగా బ్రతుకుతూ అనుకుంటున్నారో. అండ్ ఇవాళ అలా బ్రతకడం ఈజ్ అ మిత్. ఐ డోంట్ థింక్ దట్స్ పాసిబుల్. మనకి ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నా, మనం పెద్దగా సోషల్ మీడియా పోస్ట్ చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరి మొబైల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఒక్క సెల్ ఫోన్ చాలు, అండ్ ఈ సెల్ ఫోన్లో తీసిన ఒక్క వీడియో చాలు. అందుకే జనాలకు ఎంపతి ఉండాలి. మనం ఎవరిని తీస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తుండగా తీస్తున్నాం, అది వాళ్ళ జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీపక్ కేసులో ఆయన ఇన్ఫ్లుయెన్సర్ కాదు ఆయన. సో నిజంగా దీపక్ తప్పు చేశాడని అమ్మాయి ఫీల్ అయ్యి ఉంటే న్యాయస్థానాలకు వెళ్ళాలి, క్వశ్చన్ చేయాలి, ట్రయల్ జరగాలి. దీపక్ తప్పు చేస్తుంటే శిక్ష పడాలి. దీంట్లో ఎటువంటి డిస్కౌంట్ లేదు. కానీ దానికన్నా ముందు సోషల్ మీడియాలో పెట్టడం అనేది అమ్మాయి తప్పని కూడా నేను చెప్పట్లా. ఇవాళ సిచ్యువేషన్ అలా ఉంది, ఇవాళ ప్రపంచం అలా ఉంది. అందుకని మనకి నేను చెప్తున్నా ఒకటే మాట, అందులో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ఎవ్రీబడి. మీరు సోషల్ మీడియాలో ఉన్నా లేకపోయినా ఒక సోషల్ మీడియాలో ఉంటున్న వ్యక్తిగా నేను చెప్తున్నా. వ్యక్తిగత రిమార్క్స్ చేయడం, కామెంట్స్ రావడం, నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్, ఇవన్నీ సర్వసాధారణం. ఇవన్నీ నాకు అర్థమైపోయినాయి గత 5 సంవత్సరాలుగా. అన్నీ చూశాను, నేర్చుకున్నాను, బెటర్ అయ్యాను, ఎదిగాను, స్ట్రాంగ్ అయ్యాను. అన్నిటికన్నా ముఖ్యంగా థిక్ స్కిన్ పెంచుకున్నాను. ఇప్పుడు ఈ థిక్ స్కిన్ అనేది ఈ కేసు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. ఏ ఒక్క కామెంట్, ఏ ఒక్క రిమార్క్, ఏ ఒక్క వ్యక్తిగతంగా మాట్లాడిన మాట ప్రాణాలు తీసుకునే అంత జోన్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు మన ప్రాణం మనకి ఇంపార్టెంట్. ఇది ఒకటే, మీరు తప్పు చేయలేదని మీరు నమ్మితే కోర్టులో పోరాడండి. తర్వాత ప్రైవేట్ బస్సులో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఆ బస్సులో సీసీటీవీలు ఉన్నాయా, దానికన్నా ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అంతా కోర్టులో బయటకు వస్తుంది కదా. తప్పు చేయలేదని ఇద్దరు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు కదా. దీపక్ ఏమంటాడు బయటకు వచ్చి, లేదండి నేను తప్పు చేయలేదు, ఒక అమ్మాయి తనకి వ్యూస్ మీద ఉండే మోజుతో చేసిన పని వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఇవాళ నా తల్లిదండ్రులు కూడా ఫేస్ చేస్తున్నారు నా వల్ల. అండ్ ఏ ఒక్క అబ్బాయికైనా, అమ్మాయికైనా, ఎవరికైనా తన వల్ల తల్లిదండ్రులకి మాట అంటుంటే ఒక ఇబ్బంది ఉంటుంది, లోపల చివుక్కుమంటది. దీపక్ కూడా అదే ఫీల్ అయ్యాడు. తప్పు చేశాడా చేయలేదని నేను మాట్లాడలే. అగైన్ మళ్ళీ గుద్ది చెప్తున్నా, తప్పు చేశాడో లేదో మనకి న్యాయం చెప్తుంది. మనకి దీపక్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీన్ని కోర్టులోకి పట్టుకెళ్తారు, కోర్టు మనకి చెప్తుంది. కానీ ఆ తప్పు జరిగిందా లేదా అనే నిర్ధారణ వచ్చే ముందు నువ్వు తప్పు చేసావని పాయింట్అవుట్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు తీసుకునేలా చేశారు ఆడియన్స్. అది ఈ పర్టికులర్ కేసులో ఉండే సాడ్ రియాలిటీ. అది మనకి మన జ్యుడిషియల్ సిస్టంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఏ వ్యక్తి అయినా ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటే ఏంటి? ఎంత పెద్ద తప్పు చేసినా ఫేర్ ట్రయల్ జరగాల్సిందే. నువ్వు తప్పు చేసావని ప్రూవ్ అయ్యేదాకా నువ్వు అమాయకుడివే. కసబ్ అనే వ్యక్తి తుపాకులు పట్టుకొని వచ్చి 100లో జనాల్ని చంపితే ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చి ఫేర్ ట్రయల్ జరిపిన దేశం ఇది. మరి అలాంటిది బస్సులో జరిగిన ఒక తప్పుకి ఏది నిజమో బయటికి తెలియకుండా మీరు పాయింట్అవుట్ ఎలా చేయగలుగుతారు? మీరు ప్రశ్నించాలి. ఖచ్చితంగా ఏదైనా తప్పు జరుగుతుంటే ఒక ఇండివిజువల్గా, అది క్రియేటర్కైనా, ఇన్ఫ్లుయెన్సర్కైనా, ఒక కామన్ మ్యాన్కైనా ప్రతి ఒక్కరికి ప్రశ్నించే అధికారం ఉంది, నిర్ధారించే అధికారం లేదు. క్వశ్చన్ చేయండి.
కన్క్లూజన్స్కి రాకండి. అది ఒకటే పర్టికులర్ కేసులో నాకు కనబడుతున్న కీ టేక్ అవే. ప్లస్ చాలా మంది కామెంట్స్లో ఏం రాస్తున్నారంటే ఆ అమ్మాయి కావాలని వీడియో తీస్తానే ఉంది, టచ్ చేసి వెళ్ళిపోయిన వీడియో కంటిన్యూస్గా చేస్తానే ఉంది, వీడియోలో దీపక్ అనే వ్యక్తి కావాలని చేయలేదని మాకు తెలుస్తుంది అనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. అయినప్పటికీ ప్రాణాలు ఎందుకు తీసుకున్నాడు? సోషల్ మీడియాలో వేలెత్తి చూపించడం వల్ల, పరువు పోవడం వల్ల. అందుకని చెప్తున్నా కీ డిఫరెన్స్ ఉంది. తప్పు జరుగుతుంటే తప్పు ఎలా జరిగింది అని ప్రశ్నించండి. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి అందరూ. బట్ ఎంపతి మాత్రం లోపల ఉంచుకోండి. ఇంకొక దీపక్ మనకి రాకూడదు. ఇక్కడ అమ్మాయి కూడా చాలా క్లియర్గా ఉంది, నేను కోర్టుకి వెళ్ళి మాట్లాడతా, నేను వాదిస్తా, నాకు జరిగింది నేను చెప్తా. ఆ అబ్బాయి సెన్సిటివ్గా ఉండి ప్రాణాలు పోతే నా తప్పేలా అవుతుంది? అది ఒక మహిళగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని చెప్పి అమ్మాయి అంటుంది. ఇందులో ఏది నిజమో ఫైనల్గా మన కోర్టే మనకు సమాధానం చెప్తుంది. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. అండ్ ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు డిబేట్ అంటారా? నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు అందులో విక్టిమ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక డిస్కషన్ మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ అబ్బాయి ప్రాణాలు పోకూడదు, పోయి ఉండకూడదు, తప్పు చేసినా కూడా జుడిషియల్గా జరిగి ఉండాలి, జరగాల్సింది లా ప్రకారం జరిగి ఉండాలని నేను చెప్తున్నా. మన అమ్మాయిల పరిస్థితి ఏంటంటే అమ్మాయిలకు అన్యాయాలు జరిగినప్పుడు కూడా ఆ వీడియోలు కూడా మనం చేసాం. మనం రీసెంట్గా మన తెలుగు అమ్మాయి అమెరికాలో ఉంటే నిఖిత అనే ఆ వీడియో నేను చేశాను. నేను ఏ కుటుంబంలో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. ఓన్లీ అబ్బాయిలు ఉండే కుటుంబం, ఓన్లీ అమ్మాయిలు ఉండే కుటుంబం ఉండదు కదా. మనం న్యాయం కోసం మాట్లాడాల్సిన మనుషుల గురించి. ఇక్కడ దీపక్ అనే వ్యక్తి చూస్తే అలాంటి ఒక అబ్బాయి కనబడాలి, లేదా నిఖితని చూస్తే మన కుటుంబంలో అమ్మాయి కనబడాలి. ఇద్దరు పట్ల అదే ఎంపతి ఉండాలి. న్యాయం కోసం మనం మాట్లాడాలి, ప్రశ్నించాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద రాయండి, కింద కామెంట్స్ ఖచ్చితంగా. అండ్ ఆడపిల్లనైనా మగవాళ్ళైనా లాని మిస్యూజ్ చేయకండి. లా ఉండేది మనల్ని రక్షించుకోవడానికి, అవతల వాళ్ళని ఇరికించడానికి కాదు. అది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఒక ఆడపిల్లని ఆడబిడ్డని లైంగికంగా దాడి చేస్తే అది ఏ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద వస్తుంది? ఆప్షన్ ఏ సెక్షన్ 34, ఆప్షన్ బి సెక్షన్ 64, ఆప్షన్ సి సెక్షన్ 69, ఆప్షన్ డి సెక్షన్ 71. మీకు సమాధానం తెలిసే కింద తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ స్టోరీస్లో ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అక్కడ మీరు డిఎం కూడా చేయొచ్చు. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. ఈ పలానా టాపిక్ గురించి మాట్లాడని చెప్పి ఒక డిఎం వస్తేనే నేను చేశాను. అది చూసిన తర్వాత నేను మొత్తం స్టడీ చేసి ఐ హావ్ డన్ దిస్ వీడియో. ఇది జరిగి 2 రోజులు అవుతుంది ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి. డెఫినెట్లీ అది చేయండి. అండ్ ఈ పర్టికులర్ కేసు మీద ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా, కన్క్లూజివ్ అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మన వీడియో వస్తుంది. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఒక ఫ్లోలో మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, ఈ నాలెడ్జ్ ఫిల్ మీకు డైలీ వస్తుంది. మన ప్రపంచంలో జరిగే ప్రతి ఇష్యూని అందరికీ అర్థమయ్యే భాషలో నేను మీ ముందు పెట్టేస్తాను. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను. ఇక్కడ జియో పొలిటికల్ గా ఉండే టాపిక్ మీద ఒక వీడియో ఇక్కడ ఉంది. రీసెంట్ గా ఇండియా హిట్ బ్యాక్ చేసింది, ముఖ్యంగా టారిఫ్ల మీద. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఆ నిఖిత అని కదా, ఆ పర్టికులర్ అమ్మాయి ఏం జరిగింది అనే డౌట్ ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.